ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుతుంది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడు ఆశీస్సు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కే వంగాచేత గారు మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పుసమ్మా భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్లో, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000. వీడే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామి ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. దీనికి వికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి, వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్లు, వారి ద్వారా టెస్టులు అవుతుంటాయి. వాళ్ళని పక్కకు తప్పించి ఈతక్కే ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి? 15 లక్షలు టేబుల్ మీద పెట్టు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో. 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం. మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాపురం మున్సిపాలిటీలో వదలలేదు. 10 లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో. అక్కడ 35 మంది. ఇది మా అక్కయ్య గారి పరిస్థితి. భగవంతుడి దయ వల్ల ఆవిడ ఓడిపోతుంది కానీ మమ్మల్ని కూడా అమ్మేస్తుంది. చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అవినీతి తిమింగలం ఇది ఎక్కడ కూడా అండి, ఎలక్షన్ అయ్యాక ఎవడన్నా ఇంట్లో బాధపడుతుంటాడు, లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు, నీ ఊర్లో ఎంత వస్తుంది నీ ఊరు ఇదని అనేసి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా, ఎక్కడ పోతాం, ఆ ఉద్యోగాల సంగతి ఏంటి, ఆ డబ్బుల సంగతి ఏంటని ఏంటంటే ఎలా ఉందంటే ఇంటి దగ్గర క్యూ పెట్టుకున్నారు. ఒకడు ఫోన్ చేశాడు నాకు, ఏమండి 15 లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని. ఒరే బాబు, నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ చేసి పీకించేస్తాను, 15 రాదు, 15లో 1 కానీ 5 కానీ రిస్క్ చేసుకో, ఏదైనా పని అవుతే లేకపోతే ఎదురుకుంది కానీ చెప్పాను. అది సంగతి, మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. అని చేత ఈఎస్ఐ డైరెక్టర్ గారు మరి పెద్దలు వారు దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ